పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 207 సీట్లతో బీజేపీ ఘన విజయం సాధించగా శనివారం కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారిని కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఎన్నుకున్నారు. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సువేందు అధికారి. అయితే గత 2021 ఎన్నికల్లో నందిగ్రామ్, ఈ ఎన్నికల్లో భవానీపూర్ నియోజకవర్గాల్లో వరుసగా 2 సార్లు మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి జైంట్ కిల్లర్ గా నిలిచారు. ఈ క్రమంలోనే బెంగాల్ రాజకీయాల్లో కీలక నేతగా మారారు. ఒకప్పుడు టీఎంసీలో దీది తర్వాత నెంబర్ 2 గా పేరుగాంచిన సువేందు ఇప్పుడు బెంగాల్ ముఖ్యమంత్రి అయ్యారు. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 207 సీట్ల భారీ మెజారిటీతో విజయం సాధించింది. దీంతో 2011 నుంచి బెంగాల్లో 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమత పాలనకు తెరపడింది. ఇక ప్రజాసేవకి అంకితం కావాలనే లక్ష్యంతో పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటున్న 55 ఏళ్ల సువేందు అధికారి టీఎంసీ 15 ఏళ్ల పాలనను అంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. తాను పెళ్లి చేసుకుని కుటుంబం ఉంటే రాజకీయ పలుకుబడిని వాడుకోకూడదనే ఉద్దేశంతోనే తాను వివాహానికి దూరంగా ఉన్నట్లు ఆయన గతంలోనే వెల్లడించారు. భవానీపూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని 15,105 ఓట్ల తేడాతో గత నెలలో జరిగిన ఎన్నికల్లో సువేందు అధికారి ఓడించారు. అంతకుముందు 2021లోనూ నందిగ్రామ్లో దీదీని ఓడించి ఆమెకు కోలుకోలేని దెబ్బతీశారు. వరుసగా రెండోసారి దీదీపై విజయం సాధించిన బెంగాల్ రాజకీయాల్లో తిరుగులేని నాయకుడిగా ఎదగడమే కాకుండా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులైన సతీష్ సమంత, సుశీల్ ధారా వంటి వారి ఆదర్శాలతో తాను ఈ బ్రహ్మచారి మార్గాన్ని ఎంచుకున్నానని, కుటుంబ బాధ్యతలు లేకపోవడం వల్ల బెంగాల్ ప్రజల కోసం మరింత కష్టపడే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. తన తండ్రి శిశిర్ అధికారి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సువేందు అధికారి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ను కొత్త దిశగా నడిపించే బాధ్యతను చేపట్టారు. 1970 డిసెంబర్ 15వ తేదీన పశ్చిమ బెంగాల్ తూర్పు మేదినీపూర్ జిల్లాలోని కర్కూలిలో పుట్టిన సువేందు అధికారి ఎంఏ పూర్తి చేశారు. సువేందు అధికారిది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాగా ఆయన తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా సేవలందించారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. 95లో తొలిసారి సువేందు అధికారి కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్ గా విజయం సాధించారు. 98లో తన తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. ఈ క్రమంలోనే 2006 నుంచి 2009 మధ్య బెంగాల్ రాజకీయాల్లో సువేందు అధికారి బాగా ఎదిగారు. 2006లో తొలిసారిగా కోంటాయ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అదే ఏడాది కోంటాయ్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గాను బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవీ కాలంలో కొనసాగారు. 2007లో జరిగిన నందిగ్రామ్ ఉద్యమం సువేందు అధికారి రాజకీయ జీవితంలో చాలా కీలకమైంది. నందిగ్రామ్లో 10,000 ఎకరాల భూమిని సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలని అప్పటి వామపక్ష సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా టీఎంసీ భారీ ఎత్తున నిరసనలు చేపట్టింది. ఈ ఆందోళనకు సువేందు అధికారి ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం సక్సెస్ కావడంతో జంగల్ మహల్, మేదినీపూర్, పురూలియా, బాంకురా జిల్లాల ప్రాంతానికి టీఎంసీ ఇన్ఛార్జిగా దీది నియమించారు. ఈ క్రమంలోనే దీదీకి బాగా సన్నిహిత నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో 2009లో తమ్లుక్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఆ తర్వాత 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సువేందు అధికారి మమతా బెనర్జీ కేబినెట్ లో మంత్రయ్యారు. 2017లో టీఎంసీ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ పార్టీని వీడిన తర్వాత సువేందు అధికారి మరింత బలమైన నేతగా ఎదిగారు. దీదీ తర్వాత కీలక నేతగా ఎదిగిన సువేందు మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యం పెరగడంతో పార్టీ నుంచి బయటకొచ్చారు. శారదా కుంభకోణంలో ఆరోపణలు రావడంతో 2020 చివర్లో టీఎంసీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగి మమతను ఓడించి అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. తర్వాత రాష్ట్రంలో బీజేపీ ఆయనకు అన్ని అధికారాలు ఇచ్చింది. బీజేపీని రాష్ట్రంలో మారుమూల ప్రాంతానికి కూడా తీసుకువెళ్లి బలపరిచారు. చివరకు ఈ ఎన్నికల్లో బీజేపీ విజయంలో సువేందు కీలకమయ్యారు. అందుకే నరేంద్ర మోదీ, అమిత్ షా ఆయన్ని సీఎం చేశారు. ఇది సువేందు అధికారి రియల్ స్టోరీ. మరి బెంగాల్లో బీజేపీ గెలుపుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.